వెల్కమ్ టు అవర్ ఛానల్. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వద్ద ఉన్నదానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండండి. చాలామందికి ఏమీ లేదు. మన దగ్గర అన్నీ ఉన్నప్పటికీ కొన్నిసార్లు మనం ఇంకా ఎక్కువ ఆశిస్తాం. ఉన్నదానితో సంతృప్తి చెందలేము, కానీ అది సరైన పద్ధతి కాదు. జీవితంలో అత్యంత విజయవంతం కావాలంటే మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న సమస్యలను మర్చిపోండి, కానీ సమస్యలు మీకు నేర్పిన పాఠాలను ఎప్పటికీ మర్చిపోకండి. గతంలో బతకవద్దు, భవిష్యత్తు గురించి కలలు కనవద్దు. ప్రస్తుత క్షణంలో మనస్సును ఏకాగ్రతలో ఉంచుకోండి. మనలో చాలామంది పాతకాలాన్ని గుర్తుకు తెచ్చుకొని బాధపడుతుంటారు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అని ఆలోచిస్తూ ఉంటారు. నిన్న మిమ్మల్ని బాధ పెట్టిన వారిని మరిచిపోండి, కానీ మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రతిరోజు గుర్తుంచుకోండి. ఒక కొవ్వొత్తి నుండి వేల కొవ్వొత్తులను వెలిగించవచ్చు, అలా అని కొవ్వొత్తి జీవితం తగ్గిపోదు. పంచుకోవడం వల్ల ఆనందం తగ్గదు. మిమ్మల్ని ఏడిపించే గతాన్ని మర్చిపోండి. మిమ్మల్ని నవ్వించే వర్తమానంపై దృష్టి పెట్టండి. మీకు బాధ కలిగించే గత జ్ఞాపకాలు లేదా సంఘటనలను ఎప్పుడూ గుర్తుంచుకోకండి. వర్తమానంలో మీకు సంతోషాన్నిచ్చే వాటిపై దృష్టి పెట్టండి. ప్రతి సమస్యకు 3 పరిష్కారాలు ఉన్నాయి. సమస్యను అంగీకరించడం, లేదా అంగీకరించలేకపోతే మార్చండి, మార్చలేకపోతే వదిలేయండి. తెలివి తక్కువ వ్యక్తులతో వాదించడం మీ చెంపపై ఉన్న దోమను చంపడానికి ప్రయత్నించడం లాంటిది. తెలివి తక్కువ వ్యక్తులతో వాదనలకు దిగకపోవడమే మంచిది. జీవితం ఆనందం, దుఃఖం, కష్ట సమయాలు, మంచి సమయాల వృత్తం. మీకు కష్ట సమయాలను అనుభవిస్తున్నట్లయితే మంచి రోజులు రాబోతున్నాయని విశ్వాసం కలిగి ఉండండి. జీవితంలో ఎటువంటి బాధలు లేని వ్యక్తిని ప్రపంచంలో చూడడం కష్టం. ఎవరికైనా సహాయం చేసి ప్రతిఫలంగా ఏదైనా ఆశించినట్లయితే మీరు వ్యాపారం చేస్తున్నారని అర్థం. మీ చుట్టూ ఉన్న వారికి సహాయం చేయడానికి ప్రయత్నించండి, అంతేకాని ఆపదలో వదిలేయకండి. ఒకరికి సహాయం చేసి ప్రతిఫలంగా ఏదన్నా ఆశించడం సరికాదు. మన లైఫ్ చాలా చిన్నది. గడిచిన రోజులు ఎప్పటికీ తిరిగి రావు. భవిష్యత్తు ఎలా ఉంటుందో, అసలు మనం ఉంటామో లేదో కూడా తెలియదు. అందుకని వర్తమానంలో జీవించండి.